హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో గైడ్ వైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ గైడ్ వైర్? ఎందుకు ఇది నేర్చుకోవాలి? ఇది నేర్చుకోవడం వల్ల మనకి ఐటీలో సాఫ్ట్వేర్ జాబ్ ఏవైనా వస్తుందా అంటే మనకి ఇది టూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గైడ్ వైర్ అనేది మనం చూడండి, మనం ప్రతి ఒక్కరికి కంపల్సరీగా జాయిన్ అవుతాము. జాయిన్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఏం చేయాలి? వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలసీ మనం సాఫ్ట్వేర్ జాబే కాదు, మామూలుగా జనరల్గా అయినా కానీ హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, తర్వాత ఇవన్నీ అన్నిటికీ ఇన్సూరెన్స్లు ఉంటాయి. వీటికి ఇన్సూరెన్స్లో పాలసీ అంటే ఏంటి, క్లైమ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఇవి నేర్చుకోవటం వల్ల గైడ్ వైర్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు నేర్చుకుంటే మీకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ వచ్చింది అనమాట. ముందుగా వాట్ ఈస్ గైడ్ వైర్ అని తెలియాలి. గైడ్ వైర్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ డిజైన్ స్పెసిఫికల్లీ ఫర్ ద ప్రాపర్టీ అండ్ క్యాజువాలిటీ P&C ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. P&C అంటే ప్రాపర్టీ అండ్ క్యాజువాలిటీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ వాళ్ళు డిజైన్ చేశారనమాట. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చదువుకున్నా చదువుకోకపోయినా, జాబ్ చేస్తున్నా జాబ్ చేయకపోయినా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా సరే. ఏం ప్రొవైడ్ చేస్తుంది ఇది? ఇట్ ప్రొవైడ్స్ కోర్ ఆపరేషనల్ సిస్టమ్స్ దట్ హెల్ప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మేనేజ్ దేర్ బిజినెస్ ప్రాసెస్. ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ యొక్క బిజినెస్ని ప్రాసెస్ చేసుకోవడానికి ఉపయోగపడింది. వాట్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్ ఇన్ గైడ్ వైర్? ఈ గైడ్ వైర్లో కోర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ గైడ్ వైర్ ఇన్సూరెన్స్ సూట్. ఫస్ట్ కోర్ కాంపోనెంట్ ఇన్సూరెన్స్ సూట్. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే పాలసీ సెంటర్, క్లెయిమ్ సెంటర్, బిల్లింగ్ సెంటర్. ఫస్ట్, వాట్ ఈజ్ పాలసీ సెంటర్? మేనేజ్ ది ఎంటైర్ పాలసీ లైఫ్ సైకిల్ ఫ్రమ్ కోడ్ జనరేషన్, underwriting, policy insurance to renewal and endorsements. It handles product definitions, rating and policy administration. ఇది పాలసీ సెంటర్లో ఉంటుంది. క్లెయిమ్ సెంటర్ హ్యాండిల్స్ క్లెయిమ్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఫస్ట్ నోటీస్ ఆఫ్ లాస్, అంటే FNOL అంటే ఫస్ట్ నోటీస్ ఆఫ్ లాస్ త్రూ సెటిల్మెంట్. ఇట్ మేనేజెస్ క్లెయిమ్స్ వర్క్ఫ్లోస్, రిజర్వ్స్, పేమెంట్స్, ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ litigation management. Next, billing center manages all billing operations including invoicing, payment, processing and then collections and commission calculations. ఇవన్నీ ఇన్సూరెన్స్ సూట్లో వస్తాయి. పాలసీ సెంటర్, క్లెయిమ్ సెంటర్, బిల్లింగ్ సెంటర్, ఇవి మేజర్ కాంపోనెంట్స్ ఇన్ గైడ్ వైర్ అనమాట. తర్వాత గైడ్ వైర్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్. ఈ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? దీన్ని ఏం చేయాలి? ఇక్కడ సెకండ్ ఏంది? గైడ్ వైర్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్. ఈ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ డేటా హబ్, ఇన్ఫో సెంటర్, డిజిటల్ పోర్టల్స్, ప్రొడ్యూసర్స్ ఎంగేజ్, కస్టమర్ ఎంగేజ్, వెండర్ ఎంగేజ్. థర్డ్ వన్ గైడ్ వైర్ క్లౌడ్ ప్లాట్ఫామ్, క్లౌడ్ కన్సోల్, ఇంటిగ్రేషన్ గేట్వే, సిన్స్, రిస్క్ అనాలిసిస్. ఇవి 3 మేజర్ కాంపోనెంట్స్. ఇన్సూరెన్స్ సూట్ అండ్ దెన్ first one is the insurance suit, second one is the which one is the second one? It is the insurance platform, cloud platform. These are the 3 core module: insurance platform and క్లౌడ్ ప్లాట్ఫామ్. ఈ 3 నేర్చుకుంటే మనకు కంపల్సరీగా జాబ్ సెక్యూర్గా ఉంటుంది. ఇన్సూరెన్స్ సూట్ అనమాట. ఇవి అటెండ్ నుంచి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం క్లియర్గా తెలుగులో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా నేను తెలుగులో, ఇంగ్లీష్లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఓన్లీ గైడ్ వైర్, ఎనీ డొమైన్ మీద ఎలాంటి వీడియో కావాలో చెప్తే నేను రీసెర్చ్ చేసైనా వీడియోస్ రెడీ చేసి మీకు అందిస్తాను. మీరు చేయాల్సిందల్లా నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ ఈజీగా తెలుగులో క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈ సెషన్ని స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్. టేక్ కేర్.